తురకపాలెం వరుస మరణాలపై ప్రభుత్వం చేతులెత్తేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 45 మంది చనిపోయినా సరే కనీసం మరణాలకు కారణాలు కూడా తెలుసుకోలేకపోయింది చంద్రబాబు ప్రభుత్వం. మరణించిన కుటుంబాల్ని ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలనే ఆలోచన కూడా చేయలేదంటే ప్రజల పట్ల కూటమి ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఫైర్ అవుతున్నాయి. గుంటూరు జిల్లా రూరల్ మండలం తురకపాలెంలో జరిగిన వరుస మరణాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. 4 నెలల్లో 45 మందికి పైగా మరణించారు. అయితే ప్రభుత్వం మాత్రం 3 నెలల్లో 29 మంది మరణించారంటూ మరణాలను తగ్గించి చూపుతోంది. తురకపాలెం వరుస మరణాలపై వైఎస్ఆర్సీపీ నేతలు గట్టిగా ప్రశ్నించారు. గ్రామమంతా తిరిగి ప్రజలతో మాట్లాడి భరోసానిచ్చారు. వామపక్షాలతో పాటు పలు సామాజిక సంస్థలు ఆందోళనలు చేశాయి. తురకపాలెన్ని ఆదుకోవాలనే డిమాండ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో మీడియాలో కథనాలు కూడా విరివిగా రావడంతో అప్పుడు నిద్రలేచింది కూటమి ప్రభుత్వం. 10 మంది డాక్టర్లు, 10 మంది కాంపౌండర్లతో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసింది. దీంతో పాటుగా ఇంటింటి సర్వే పేరుతో ప్రజల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. ఆ తర్వాత ఆ సర్వే, ఈ సర్వే అంటూ వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి హడావిడి చేయడం తప్ప ప్రభుత్వం మరేమీ చేయలేకపోయింది. ప్రజల దగ్గర సేకరించిన రక్త నమూనాల ఆధారంగా వారి ఆరోగ్య పరిస్థితి ఏంటో కూడా ప్రభుత్వం ప్రజలకు తెలియజేయలేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించవచ్చు. ఆ తర్వాత వాటర్ శాంపిల్స్, సాయిల్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ అంటూ ఎల్లో మీడియాలో హడావిడి చేసిన కూటమి సర్కార్ వరుస మరణాలు ఎందుకు సంభవించాయో కారణం గుర్తించలేకపోయింది. అంటే చంద్రబాబు ప్రభుత్వం ఎంత దీనస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ, సామాజిక పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తురకపాలెంలో చనిపోయిన వాళ్లంతా పేదవారే. కూలికి వెళ్తే గాని కుటుంబం గడవని పరిస్థితి. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని రాజకీయ, సామాజిక పరిశీలకులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబానికి ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు ఒక్క ఆర్థిక సాయం చేయలేదు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. వా కుటుంబాలన్నీ కూడా వీధిన పడ్డాయి. నెపం మొత్తం కూడా వాళ్ళకు కిడ్నీలు చెడిపోయి ఉన్నాయి, వాళ్ళు మందు తాగేటువంటి వాళ్ళని చెప్పి వాళ్ళ మీద నెపం దోస్తున్నారు తప్ప ఆ బాధితులందరూ కూడా, వాళ్ళ వితంతువులందరూ ఏడుస్తూ చెప్పేది ఇక్కడ అందరూ కూడా మద్యం తాగే వాళ్ళే, మేము మాత్రమే కాదు, క్వారీలో పనిచేసేటువంటి కులాలన్నీ కూడా మద్యం తాగే కులాలే, వాళ్ళ ఎవరు తాగకుండా మా వాళ్ళు ఎందుకు చచ్చారు అని చెప్పి అడుగుతున్నారు. చనిపోయినటువంటి కుటుంబాలు ఇది ఒక ప్రకృతి విపత్తులాగా భావించి వాళ్లకు కనీసంగా ఆదుకోవడం, ఆర్థికంగా ఆదుకోవడం, ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ప్రభుత్వం యొక్క బాధ్యత. అమరావతిలో నీళ్లు తోడేందుకోసంగా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మొక్కలు పీకేసేదానికి, ముళ్ళు పీకేసేదానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. పేదవాడైనటువంటి సుబ్రహ్మరెడ్డి గారికి 5,700 కోట్ల రూపాయలు మనం మాఫీ చేయగలుగుతున్నప్పుడు అక్కడ ఉండే 30 కుటుంబాలకు కుటుంబానికి 10 లక్షల రూపాయలు చొప్పున మనం సహాయం చేసేటువంటి విశాల హృదయం ప్రభుత్వం చూపకపోవడం చాలా దారుణమైన విషయం. వరుస మరణాలు సంభవించి 45 మందికి పైగా చనిపోతే ఆయా మరణాలకు కారణాలు తెలుసుకోవటంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి కూడా ప్రభుత్వానికి మనసు రావడం లేదు. ఇదే అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి ముందుకు రాని ప్రభుత్వ తీరును రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు తప్పుబడుతున్నారు. ఇది మనసు లేని ప్రభుత్వమని, ప్రజల ప్రాణాలంటే పూచిక పుల్లలా భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.